చల్లపల్లి పోలీస్ స్టేషన్ ఘటనలో పోలీసులందరూ త్వరగా కోలుకోవాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. అత్యుత్తమ వైద్యం అందిస్తున్న ఎన్ఆర్ఐ హాస్పిటల్ వైద్య బృందానికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పేలుడు ఘటనలో గాయపడిన పోలీసులను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. మంగళగిరిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని ఆమె పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గాయాలైన పోలీసులకు ధైర్యం చెప్పిన మంత్రి వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతులు లేకుండా క్రాకర్స్ విక్రయిస్తున్న దుకాణాల నుంచి సీజ్ చేసిన పేలుడు పదార్థాలను కోర్టుకు తరలిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించినట్లు చెప్పారు. ఈ ఘటనలో ఎస్ఐ, కోర్టు కానిస్టేబుల్ మరియు 2 కానిస్టేబుళ్లు గాయపడినట్లు వివరించారు. అబ్దుల్లా అనే కానిస్టేబుల్కు 50 నుంచి 60% గాయాలయ్యాయని, మిగతా వారికి ప్రాణాపాయం లేదని మంత్రి తెలిపారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. గాయపడిన పోలీసులందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మంత్రి వారి కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. అత్యుత్తమ వైద్యం అందిస్తున్న ఎన్ఆర్ఐ హాస్పిటల్ వైద్య బృందానికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక క్రాకర్స్ కి సంబంధించి ఒక బ్లాస్ట్ జరగడం, ఆ రోజు డ్యూటీలో ఎస్ఐ గారు, అదేవిధంగా కోర్టు కానిస్టేబుల్, అదేవిధంగా డ్రైవరు, అదేవిధంగా కొంతమంది అక్కడ మనకి కోర్టుకి సబ్మిట్ చేసే వ్యవహారంలో, అంటే అది క్లియరెన్స్ విషయంలో కోర్టుకి చూపించాల్సిన విషయంలో తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఎస్ఐ దుర్గా పై, అదేవిధంగా అబ్దుల్లా, అదేవిధంగా నాగరాజు ముగ్గురు కూడా గాయపడ్డారు. ఇమీడియట్ గా అక్కడికి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఎస్పీ గారు సంఘటనా స్థలానికి వెళ్ళి అదంతా పరిశీలించి ఇమీడియట్ గా వీళ్ళందరినీ కూడా అంబులెన్స్ లోని షిఫ్ట్ చేసి మెరుగైన వైద్యం గురించి ఇక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్ కి ఆ రోజు జాయిన్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా వాళ్ళ మీద దృష్టి పెట్టడం, అదేవిధంగా ఒక పక్క నుంచి ఎస్పీ గారు, ఒక పక్క నుంచి మేము, ఒక పక్క నుంచి సీఎంఓ, అదేవిధంగా మన డాక్టర్స్ అందరూ కూడా నిత్య పర్యవేక్షణలో ఈ రోజు వాళ్ళందరికీ కూడా వైద్యం జరుగుతుంది. ఈ రోజు వాళ్ళందరినీ కూడా ఒకసారి పరామర్శించడానికి ఇక్కడికి వచ్చాను. వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. ఈ రోజు అదేవిధంగా అబ్దుల్లాని అందరినీ కూడా చూసుకున్నాం. అబ్దుల్లాకి ఒకటికి ఒక 50 to 60% బర్న్స్ ఉన్నాయని, ప్రస్తుతానికి వైద్యానికి సహకరిస్తున్నాడు. అదేవిధంగా నాగరాజు అవుట్ ఆఫ్ డేంజర్, అదేవిధంగా మనకి ఎస్ఐ గారు కూడా అవుట్ ఆఫ్ డేంజర్. డాక్టర్స్ కూడా చాలా పర్టికులర్ గా వీళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి రెగ్యులర్ గా చూసుకుంటున్న పేషెంట్స్ ఎలాగో చూసుకుంటారు, అలాగే వీళ్ళని కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి సరైన మానిటరింగ్ చేసుకుంటూ వాళ్ళు చూడటం వల్ల లిటరలీ చెప్పాలంటే ఈ రోజు మన ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. దానికి పర్టికులర్ ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్, ఎన్ఆర్ఐ హాస్పిటల్ వైద్య బృందాలందరికీ కూడా నా తరపున నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానంటే వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నిరంతరం పర్యవేక్షిస్తున్న మా ఎస్పీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అమరావతి కోసం తమ త్యాగం వృధా కాలేదని, అమ్మవారి ఆశీస్సులతోనే ఈ విజయం సాధ్యమైందని అమరావతి రైతులు తెలిపారు. రాజధానికి చట్టబద్ధత కల్పించిన రాష్ట్రపతి, ప్రధానమంత్రి నేతృత్వంలో కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభించడంపై హర్షం వ్యక్తం చేస్తూ వందలాది మంది రైతులు భారీ పాదయాత్రగా ఇంద్రకీలాద్రికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. పాదయాత్రగా వచ్చిన రైతులకు కనకదుర్గ నగర్లో దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఈవో సీనా నాయక్ నాయకత్వంలో అర్చక బృందం ప్రధాన రాజగోపురం వద్ద రైతులను స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనాన్ని చేయించారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించి అమ్మవారి ప్రసాదం కుంకుమను అందజేశారు. అనంతరం రైతులంతా అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించి ముందుకు సాగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధాని అమరావతి కోసం తమ త్యాగం వృధా కాలేదని, అమ్మవారి ఆశీస్సులతోనే ఈ విజయం సాధ్యమైందని చెప్పారు. న్యాయస్థానం నుంచి చట్ట సభల వరకు అమరావతికి అనుకూలంగా నిర్ణయాలు రావడంపై ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నట్లు తెలిపారు. అమ్మవారి దయ వల్ల రాజధానికి ఉన్న దోషాలు తొలగిపోయాయన్నారు. రాజధానికి చట్టబద్ధత కల్పించిన రాష్ట్రపతి, ప్రధానమంత్రి నేతృత్వంలో కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. మన రాష్ట్ర రాజధాని అయిన అమరావతికి ఈ రైతు సోదరులు, రైతు బిడ్డలు, ఆ రైతుల మహామనులు వీళ్ళందరూ కూడా వాళ్ళ సర్వస్వం మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అడిగిన వెంటనే వాళ్ళ సర్వస్వం అర్పించారు. వాళ్ళకి భూమి అంటే ప్రాణం ఎవరికైనా. అటువంటి భూమిని 33,000 ఎకరాలని అడిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు బస్సులో కూర్చుని పరిపాలన చేస్తున్నారు.
రాజధాని కావాలంటున్నారు అని చెప్పి ఎక్కడా లేనట్టుగా, ఇండియాలో ఇంతవరకు ఎక్కడా లేనట్టుగా వాళ్ళకుండా 3 పంటలు పండే భూమిని వాళ్ళు 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు విలువ చేసే ఆ భూమిని ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం వాళ్ళంతా కూడా ఒక్క మాట మీద, ఒక్క తాటి మీద చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన తర్వాత కొంత ఆలస్యమైన తర్వాత, ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళందరూ కూడా వీళ్ళ ఈ ఆశలన్నీ అడియాసలైపోయి వీళ్ళందరినీ నరకం ఎలా ఉంటుందో చూపించారు. వీళ్ళకి చాలా మంది చెబుతారు నరకం పైన ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. కానీ వీళ్ళంతా కూడా మరి ఇంత ఆస్తులంతా ఇచ్చిన వాళ్ళు కింద భూమి మీద నరకం చూశారు. వీళ్ళంతా కూడా వీళ్ళ అమ్మ తల్లి భవానీ నువ్వే మా బాధలు తీర్చాలి, నువ్వే మమ్మల్ని గట్టెక్కించాలి అని వీళ్ళంతా కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి, అమరావతి నుంచి వీళ్ళంతా మన బ్యారేజీ మీదుగా వస్తుంటే నరకం ఎలా ఉంటుందో రౌడీలతో పోలీసులతో చూపించారు. మరి ఆ బాధ భరించలేక వీళ్ళు 1630 రోజులు నిరసన దీక్ష కానీ నిరాహార దీక్ష కానీ ఈ రాష్ట్రం మొత్తం చుట్టుముట్టి వీళ్ళకి జరిగిన అన్యాయం ఏంటో కూడా వీళ్ళు చెప్పుకున్నారు. మొత్తం కనకదుర్గ తల్లి ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, ఈ ప్రభుత్వం మీద ఉండాలని చెప్పేసి నిన్న ప్రత్యేకంగా సంకటహర చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకొని నవచండీ హోమం కూడా చేయడం, రాష్ట్ర ప్రభుత్వం బాగుండాలి, రైతులు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని ప్రత్యేకమైన పూజలు చేసిన తర్వాత వైదిక కమిటీ మరియు మా ట్రస్ట్ బోర్డు అందరూ మాట్లాడుకొని ఈ రైతులు అమరావతి భూములు ఇచ్చిన రైతులందరినీ కూడా ఒకసారి అమ్మవారి దర్శనం చేయించుకొని వారందరినీ కూడా ఆ యొక్క సంతోషాన్ని అమ్మవారి దగ్గర వ్యక్తం పరిచేటట్టు ఆ యొక్క భక్తి, ఎందుకంటే కనకదుర్గమ్మ తల్లి ఇంద్రకీలాద్రి విజయవాడలో ఉంది కాబట్టి మొత్తం కూడా అన్నీ కూడా మనకు విజయమే చేకూరుతుందనే ఒకే ఒక సంకేతం బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ రైతులందరినీ కూడా ఇక్కడ భాగస్వాములు చేసి ఆ అమ్మవారి ఆశీస్సులు, ఆ చల్లని దీవెనలు ఎల్లవేళలా వాళ్ళ మీద ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఆ రైతులందరినీ కూడా పిలిపించడం, అమ్మవారి దర్శనం చేయించడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఇక మీదట మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సుభిక్షంగా ఉండి అన్ని విజయాలు సాధించాలని ఒకే ఒక ఇక ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏదైతే అమరావతి రాజధానికి చట్టబద్ధత కావాలని గతంలో చేసినటువంటి రాజధాని మీద గందరగోళం వలన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక స్పష్టత వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్కు రాజధాని అయినటువంటి అమరావతికి ఒక చట్టబద్ధత కావాలని ప్రభుత్వాన్ని కోరిన మీదట ఎన్డీఏ ప్రభుత్వం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014కు సవరణలు చేస్తూ 2026ని సవరణ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు, ఒక్క రాజకీయ పక్షం మినహా, వైసీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు కూడా ఏకకంఠంగా ముక్తకంఠంగా వాళ్ళందరూ కూడా ఈ యొక్క సవరణ బిల్లుకు ఆమోదించి ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా ఉండాలి, అది ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చెందాలి, దాని అభివృద్ధి ఫలాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందితే మేమందరం స్వాగతిస్తున్నామని వారు మాట్లాడినటువంటి మాటలతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉబ్బి తబ్బిబ్బైపోయారు. ఒక పండగ వాతావరణం వచ్చింది. జై అమరావతి, జై దుర్గా భవాని. మేము 1631 రోజు ఉద్యమాలు చేసామండి, నిరసనలు చేసామండి. గత వైసీపీ ప్రభుత్వంలో ఏమైందంటే మేము కన్నదుర్గ గుడికి వస్తుంటే మమ్మల్ని గుడికి రానికుండా, మమ్మల్ని మొక్కులు తీర్చుకోకుండా, అమ్మ నీ దయ ఉంటే చాలని మేము గుడికి బయలుదేరితే మమ్మల్ని గుడికి రానియకుండా ఊరు ముందే కంచెలేసి పోలీసులతో కొట్టడం, కేసులు పెట్టడం దాష్టికమే చేశారండి. ఆ తర్వాత 1631 రోజు శిబిరాల్లో కూర్చొని మా అమ్మ ఆలకించమ్మా అని మేము మొరపెట్టుకున్నాం. కోట ప్రభుత్వం గెలిచింది. ప్రభుత్వం గెలిచాక వచ్చి మేము చేరాసార పుష్పంతో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నాం. ఆ అమరావతికి ఇప్పుడు మళ్ళీ చట్టబద్ధత రావాలని పార్లమెంట్లో ఆమోదమైందండి చట్టబద్ధత. దానివల్ల ఈరోజు కూడా మేము రాజధాని రైతులందరూ, రాష్ట్రంలో ప్రజలందరూ రాజధానికి అమరావతి చట్టబద్ధత వచ్చిందని సంబరాలు చేసుకున్నారు. మేము మొక్కులు తెచ్చుకోవడానికి అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ దగ్గరికి కాలినడకన బ్యారేజీ మీద నడుచుకుంటా వచ్చి చీర చార పసుపు కుంకుమలతో ఈ గుడి చైర్మన్ రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో మాకు దర్శనాలు చేపించారండి. అమ్మదై ఉంటే అన్ని జాలని. ఈ అమరావతి ఫలాలు అభివృద్ధి జరగాలి, శరవేగంగా అమరావతి అభివృద్ధి జరగాలని, ఆ అభివృద్ధి ఫలాలు రాష్ట్రం అంతా ప్రజలందరికీ అందాలని మేము కోరుకుంటున్నామండి. ఇక ఏ విఘ్నాలు జరగకుండా, ఏ ఆటంకాలు లేకుండా అమరావతికి పట్టిన అరిష్టాలన్నీ తొలగిపోయినాయండి. ఇక ఆ చంద్రుడి వెలుగులో ఈ అమరావతి విద్యమానంగా వెలుగొందాలని, ఈ అమరావతి ఫలాలు అందరికీ అందాలని మేము కోరుకుంటున్నామండి. జై అమరావతి, జై దుర్గా భవాని. మత సామరస్యం పాటించే విజయవాడ నగరానికి తాను ఎంపీగా ఉండడం తన అదృష్టమని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో గుంటూరు వంటి చోట్ల క్రైస్తవ ఆస్తులపై దాడులు జరిగిన పరిస్థితి నేడు లేదని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రైస్తవుల అభ్యున్నతిని కాంక్షించే గొప్ప నాయకుడని కొనియాడారు. విజయవాడ గాయత్రి నగర్లోని మరణాత దేవాలయ సేవా సంఘం మరియు గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కేసినేని ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో సమకూర్చిన అంతిమయాత్ర వాహనాన్ని ఎంపీ కేసినేని శివనాథ్ అందజేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో పాటు ఈ కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్స్ ఫెలోషిప్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేసినేని శివనాథ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అన్ని మతాలను గౌరవించే రాష్ట్రమని, విజయవాడ సర్వమత సమ్మేళనానికి నిలువుటద్దమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం క్రైస్తవుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, గత ప్రభుత్వ హయాంలో గుంటూరు వంటి చోట్ల క్రైస్తవ ఆస్తులపై దాడులు జరిగిన పరిస్థితి నేడు లేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు 2 వాహనాల్లో ఒకదాన్ని ప్రస్తుతం అందజేశామని, త్వరలోనే మరో వాహనాన్ని సమకూరుస్తామని హామీ ఇచ్చారు. అమరావతి రాజధానికి పార్లమెంటు ఆమోదం లభించిన నేపథ్యంలో విజయవాడ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని, నగరం త్వరలోనే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్గా మారుతుందని ఎంపీ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రైస్తవ అభ్యున్నతిని కాంక్షించే గొప్ప నాయకుడని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఎంపీ చిన్ని సహకారంతో నగరంలోని క్రైస్తవులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రేటర్ విజయవాడ అవుతుందని ముందుగానే ఊహించి 5 ఏళ్ల క్రితమే పాస్టర్స్ ఫెలోషిప్ను ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందించారు. ఇవాళ విజయవాడ నగరంలో, ఈ మహానగరమైన విజయవాడలో అందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసి, కుల మతాలకు అతీతంగా అందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసి ఈ విజయవాడని ఒక మహానగరంగా తీసుకెళ్లే కార్యక్రమంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. దానిలో భాగంగానే ఇవాళ గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ వారికి కేసినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ ఒక వ్యాను, వాళ్ళు ఎలక్షన్ ముందు నేను మాట ఇవ్వడం జరిగింది 2 వ్యాన్లు ఇస్తానని. ఇవాళ ఒక వ్యాను, మళ్ళీ ఒక 2-3 నెలల్లో 2వ వ్యాన్ కూడా రెడీ చేసి సిద్ధం చేసి వారి అవసరాలకు తగ్గట్టుగా ఈ వ్యాన్ ఇవ్వడం జరిగింది. నిజంగా అది కూడా నాకు అత్యంత అభిమానించే గద్దె రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా ఇది ప్రారంభించి ఇవాళ నుంచి ఇవ్వటం జరిగింది. తప్పకుండా మనం అందరం కూడా ఆశ్చర్యపడే విషయం ఏంటంటే, రేపు రాబోయే కాలంలో గ్రేటర్ విజయవాడ కాబోతుంది. ఈ గ్రేటర్ విజయవాడని ఇక్కడ ఉన్న దైవజనులు అందరూ కూడా ఎప్పుడో గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ అసోసియేషన్ పెట్టుకుని మాకు ఒక మార్గదర్శనం చూపించారు. అది ప్రారంభించి కూడా 5 సంవత్సరాలు అయిందంట. తప్పకుండా ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, వాళ్ళందరూ కూడా ఒకటే కోరుతున్నాం, మన మంచి ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వంలో కుల మతాలకు అతీతంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెబుతారు, ఇది మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 సెక్యులర్ రాష్ట్రంగా ఉండాలి, ఏ కుల మతాలకి ఇబ్బంది లేకుండా ఉండాల్సిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అంటున్నారు అని పెద్దగా వక్కానిస్తూ ఉంటారు. అదేవిధంగా మేము కూడా అదేవిధంగా ఉంటాం. నిన్న కూడా చూస్తే నేను కానీ గద్దె రామ్మోహన్ గారు కానీ ఈస్టర్కి చాలా చోట్ల వెళ్ళి ఆశీర్వచనాలు కూడా తీసుకుంటాం జరిగింది. తప్పకుండా అందరం కూడా ఈ గ్రేటర్ విజయవాడను ముందుకు తీసుకెళ్లడంలో కూడా దైవజనుల సపోర్ట్ కూడా కావాలని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ. ఈస్టర్ పండుగ సందర్భంగా ఈ పర్వదినం అయిన ఈ రోజున కేసినేని ఫౌండేషన్ ద్వారా కేసినేని చిన్ని గారు విజయవాడ గ్రేటర్ పాస్టర్స్ సమాఖ్య మొత్తానికి 2 వ్యాన్లు ఇవ్వడానికి నిర్ణయించి ఒక వ్యాన్ ఈ రోజున నా చేతుల మీద కూడా ఇప్పించిన మనస్ఫూర్తిగా ఆ దేవుడి యొక్క అనుగ్రహం నేను భావిస్తూ వందనాలు తెలియజేస్తూ, ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా కులాల మధ్య భేదాలు రాకుండా, మతాల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా మత సామరస్యాన్ని కాపాడడానికి పెద్దపీట వేసి పరిపాలన చేసిన సంగతి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒప్పుకోక తప్పదు. ఎవరికి ఏ సమస్య వచ్చినా మైనారిటీస్ సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి భావించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా వాళ్ళ అవసరాలకి ప్రజాప్రతినిధులుగా మన బాధ్యత ఉందని చెప్పి ఆ బాధ్యతని తెలుసుకొని ఆయన యొక్క సూచనల మేరకు ఇలాంటి కార్యక్రమం చేసిన మన ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని గారికి మనస్ఫూర్తిగా నేను వందనాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమం అనేకమైన చేసే శక్తి ఆ భగవంతుడు ప్రసాదించాలని, మేము ఎల్లవేళ కూడా ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా మతాలకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఎలాంటి ఇబ్బందులు ఎవరికీ కలగకుండా ప్రయత్నం చేసే దాంట్లో మేము ముందుంటాం. అది తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయం.
ఆ ఆశయాన్ని కాపాడటానికి మేము ముందుంటామని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు. ఎందుకంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజయవాడ పాస్టర్స్, అంటే ముఖ్యంగా గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్స్కి మేము ఇలా వాహనాలు ఇస్తాము. మహాప్రస్థానం అంటే ఎవరైనా చనిపోతే వారిని తీసుకుని వెళ్ళడానికి అని చెప్పి మాట ఇచ్చారు. మన ఎంపీ గారు చిన్ని గారు ఆ మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకుని ఈరోజు ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రావు గారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ మీటింగు, అలాగే జనరల్ బాడీ మీటింగ్లో ఈ రోజున ఈ వాహనాన్ని ఇవ్వటం వారిని ఎంతగానో మేము అభినందిస్తూ రానున్న కాలంలో వారిని, వారి కుటుంబాలను, అలాగే వారి సేవలను అనేక మందికి ఆశీర్వాదకరంగా అందించాలని మరొకసారి వందనాలు తెలియజేస్తూ, దేవుడు వారిని, వారి కుటుంబాలను, అలాగే ఈ ప్రభుత్వాన్ని, మీడియా వారిని, ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ ఛానల్, ఏ ఛానల్ అయితే ఇది బయటికి తీసుకువెళ్తుందో ఆ ఛానల్ వారిని, సహకరించిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అమరావతి అంటే దేవతల రాజధానిని, అంత గొప్ప పేరును మార్చి మావిఘన్ అని పేరు పెట్టాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారంటే ఆయన మానసిక స్థితి గురించి ప్రజలు ఆలోచించాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. తమ ప్రభుత్వం రాగానే అమరావతిని మార్చేస్తానని జగన్ చెబుతున్నారని, అమరావతిలో ఒక్క ఇటుకను కూడా జగన్ కదలించలేరని ఆయన పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో 2వ డివిజన్ మాచవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ ముమ్మినేని ప్రసాద్ సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ ముమ్మినేని ప్రసాద్ సభాధ్యక్షులుగా వ్యవహరించారు. నియోజకవర్గ పరిధిలోని 80 మందికి వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన 80 లక్షలకు పైగా విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, పేదలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎంఆర్ఎఫ్ చెక్కులను అమలు చేస్తున్నారని తెలిపారు. పేదలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జగన్ రాజధానికి మావిఘన్ అనే పేరు పెట్టాలని అంటున్నారని, ఆయన మానసిక స్థితి గురించి ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు. చరిత్ర పరిశీలించి సీఎం చంద్రబాబు నాయుడు రాజధానికి అమరావతి అని గొప్పగా పేరు పెట్టారన్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించిన వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే రాజధానిగా అమరావతిని తీసివేస్తానని జగన్ అనడం సరికాదన్నారు. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని, జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏ విధమైన నష్టం వస్తుందో ప్రజలు ఊహించాలని చెప్పారు. జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమిశెట్టి వాసు మాట్లాడుతూ, గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాలనలో పేదవాడి వైద్యానికి సీఎంఆర్ఎఫ్ కింద ₹1 కూడా మంజూరు చేయలేదన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒకవైపు ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తూనే మరోవైపు సీఎంఆర్ఎఫ్ ద్వారా చెక్కులను, ఎల్ఓసీల ద్వారా వైద్య చికిత్సలకు అయిన ఖర్చులను కూడా అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో దాసరి గాబ్రియల్, కృష్ణప్రసాద్, రత్నశ్రీ, గుత్తికొండ కృష్ణప్రసాద్, పడాల గంగాధర్, దయాల శిరీష గాంధీ, దోమకొండ రవి, రత్నం ఇంకా అనేక మంది కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ప్రభుత్వం తరఫున ఒక చేపలమ్మే కొట్టును ఓపెన్ చేసి దానికి ఒక పేరు ఫిష్ ఆంధ్ర అని పెట్టారు. ఆ ఫిష్ ఆంధ్ర అని పెట్టి ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ ఒక్కరికైనా ఇట్లాంటి ఆలోచన వచ్చిందా అన్నాడు. అంటే ఒక చేపల కొట్టు పెట్టి ఏ ఒక్కడికైనా ఇట్లాంటి ఆలోచన వచ్చిందా అని అన్నారంటే ఆయన మేధస్సు, ఆయనకున్న బ్రెయిన్ యొక్క కెపాసిటీ ఎంతో మనందరం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, జకేపేట నుంచి జై తీసుకోండి, గుంటూరు నుంచి జిఎన్ తీసుకోండి, మావి జై జగన్ అని జగన్ అనిపించుకోవాలని ఆయన తాప. పేరు జై గన్ అంటే గన్ను గొడ్లే. ఇవాళ వాళ్ళు ఊరేగింపుల్లో గొడ్ల పడి తిరుగుతున్నారు, మాటల్లోనే గన్ను పెట్టి తిరుగుతుంది, గన్ను గన్ గన్ అంటున్నారు. ఇది వాళ్ళ చరిత్ర, వాళ్ళ మనస్తత్వం. ఇవాళ అమరావతి అనేది 2000 సంవత్సరాల నుంచి ఉందండి. అమరావతి అనేది అప్పట్లోనే అమరావతి అనే రాజధాని ఇక్కడ ఉంది, అదే ప్రాంతంలో. దాంట్లో బుద్ధుడి యొక్క అత్యంత ముఖ్యమైన శిష్యులు కూడా అక్కడికి వచ్చినట్టు ఆధారాలు ఉన్నాయి. అంతేకాదు కొండ ప్రాంతాల్లో చాలా చోట్ల గుహలు ఉంటే ఆ గుహలన్నీ కూడా వాళ్ళు నీడకి, వర్షానికి ఆ రాళ్లు గొయ్యలుగా దూకుని ఉండేవారని చెప్తారు. అంతేకాకుండా తర్వాత 200 సంవత్సరాల పాటు అమరావతి అనే రాజధానితో రాజులు పరిపాలించడం జరిగింది. అలాంటి పేరు అమరావతి అంటే దాని పురాణాల్లో కూడా దేవేంద్రుడు పరిపాలించిన రాజ్యం అది. అలాంటి పేరుని అమరావతి అని చెప్పి పెద్దలందరూ యొక్క సూచనలతో అనేక రకాలుగా స్టడీ చేసి ఆ రోజున
చంద్రబాబు గారు అమరావతి అని పెట్టడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస మనస్తత్వం ఏంటంటే గన్ను లేకపోతే గొడ్డలి తప్ప ఇంకోటి ఏమి ఆయన మనసులోకి ఆలోచన రాదు. గన్నుతో కాల్చొస్తూ గొడ్డలతో నరకు. ఇవాళ అమరావతి అనే పేరుకి అమరత్వం ఉన్న ఆ పేరు చరిత్రలో కొన్ని వేల సంవత్సరాలు పరిపాలన ఉన్న పేరు, అదే కొన్ని వందల సంవత్సరాలు రాజులు పరిపాలించిన పేరు. ఇవాళ రాష్ట్రానికి కొత్త రాజధాని అని చెప్పి అమరావతిని ఏర్పాటు చేసుకుని దానికి చట్టభద్రత కల్పిస్తే దాన్ని కూడా మేము రాగానే తీసేస్తా ఉన్నాడు. ఆయన వచ్చాడు కదా, అమరావతి పెట్టిన తర్వాత 5 సంవత్సరాలు వచ్చాడు కదా, అప్పుడు ఏ చట్టభద్రత లేదు అమరావతికి. కానీ ఒక్క వెంట్రుక ముక్క కూడా కదిలించలేకపోతే మనందరూ తెలుసు. చట్టభద్రత లేని అమరావతినే కదిలించలేని వ్యక్తి. అప్పుడు మనం చూసేవాళ్ళం ప్రతి సంవత్సరం ఉగాది పండుగ వచ్చే ముందు ఉగాది కల్లా మేము వెళ్ళిపోతున్నాం విశాఖపట్నం అనేవాడు. దసరా వస్తే దసరాకి వెళ్ళిపోతున్నాం అనేవాడు. 5 సంవత్సరాలు 5 సార్లు ఉగాది వచ్చింది, 5 సార్లు దసరా వచ్చింది. కానీ ఆయన ఒక ఎంట్రుకును కూడా ఇక్కడి నుంచి తీసుకుని అక్కడ పెట్టాల. ఇవాళ చట్టభద్రత కల్పించడం అంటే అత్యున్నతమైన పార్లమెంట్లో అదేవిధంగా రాజ్యసభలో వాళ్ళు ఏకగ్రీవంగా తీర్మానం చేసి, దురదృష్టం ఏ రాష్ట్రం కోసం అది అవసరమని చెప్పి భారతదేశం అన్ని రాజకీయ పార్టీలు, ఆ రాజకీయ పార్టీలు కూటమిలో లేవు, కూటమికి వ్యతిరేకమైన పార్టీలు సైతం ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో మేమున్నాం రాక్షసులు అనే గుర్తింపు తెచ్చుకోవడానికి వాళ్ళు మాత్రం వాకౌట్ చేశారు. ఏదేమైనా కూడా ఈ యొక్క ముఖ్యమంత్రుల మనస్తత్వాలు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారి మనస్తత్వం అర్థం చేసుకోవడం ఎంత అవసరమో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి మనస్తత్వం కూడా తెలుసుకోవాలి. రానున్న రోజులు ఈ రాష్ట్రాలకు వచ్చే నష్టాల నుంచి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవడానికి, ఈ రాష్ట్రంలో పుట్టే పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడానికి మనం అన్ని విషయాలు కూడా జాగ్రత్తగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను. వేసవి కాలంలో శరీరానికి చల్లదనాన్ని అందించే పానీయాలు అత్యంత అవసరమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే చర్యలకు ప్రభుత్వం కూడా ప్రాధాన్యతనిస్తున్నట్లు పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ నందమూరి నగర్ 100 అడుగుల రోడ్లో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో శరీరానికి చల్లదనాన్ని అందించే పానీయాలు అత్యంత అవసరమని, ముఖ్యంగా మజ్జిగ వంటి సహజ పానీయాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. ప్రజల సేవే ముఖ్య లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న దాతలను ప్రత్యేకంగా అభినందించారు. సమాజంలో సేవాభావం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే చర్యలకు ప్రభుత్వం కూడా ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అయిన అమరావతిని సీఎం చంద్రబాబు నాయుడు కృషితో అభివృద్ధి చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. అయితే వైసీపీ మాత్రం అమరావతి పేరుతో దోపిడీ జరుగుతుందని ఆరోపించడం సిగ్గుచేటని విమర్శించారు. అభివృద్ధి దోపిడీ మధ్య తేడా కూడా తెలియని పరిస్థితిలో వైసీపీ నేతలు ఉన్నారని అన్నారు. జగన్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ సంపాదనలు, భూముల స్వాధీనం వంటి ఘటనలే అసలు దోపిడీకి ఉదాహరణ అని పేర్కొన్నారు. అమరావతి కోసం రైతులు నమ్మకంతో వేల ఎకరాలు ఇచ్చారని, ఇప్పుడు అక్కడ ప్రముఖ సంస్థలు, విద్యా సంస్థలు రావడంతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. అయితే వైసీపీ మాత్రం అమరావతిపై నిరంతరం విమర్శలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తుందని మండిపడ్డారు. రాజధాని అంశంలో వైఖరి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు గట్టి తీర్పు ఇస్తారని హెచ్చరించారు. వైసీపీ పార్టీ ఒక డ్రామా కంపెనీ లాగా తయారైంది. రాజధాని విషయం మీద పూటకొక మాట మాట్లాడటమే కాకుండా మొన్న ఉభయ సభల్లో రాజధాని క్యాపిటలే సిటీ అమరావతి అని చెప్పి పాస్ ఆన్ అయినప్పుడు కూడా వైసీపీ పార్లమెంట్ సభ్యులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. కొంతమంది ఇప్పుడు అమరావతి పేరుతో ఒక దోపిడీ జరగబోతా ఉంది అని చెప్పి వైసీపీ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. దోపిడీకి అభివృద్ధికి తేడా తెలియకుండా వైసీపీ నాయకులు ఉన్నారు అని చెప్పటంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని ఆ డబ్బుల్ని దోపిడీ అని అంటారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో మొబిలైజేషన్ అడ్వాన్సులు ముందే తీసేసుకొని ఆస్తులు పాస్తులు కొనుక్కున్నారు చూసారా మీ కుటుంబం, దాన్ని దోపిడీ అంటారు. వెంకట నరసయ్య అనే ఒక చేనేత వ్యక్తిని ముగ్గు గనుల కోసం హత్య చేసి వేల కోట్లు సంపాదించారే, దాన్ని దోపిడీ అని అంటారు. మనీ లాండరింగ్ కేసుల్లో ఇరుక్కొని మరి కొన్ని సంవత్సరాల పాటు బెయిల్ మీద మీరు తిరుగుతా ఉన్నారే, ఆ మనీ లాండరింగ్ ఏదైతే చేశారో ఆ కేసులో ఇరుక్కొని తిరుగుతున్నారు చూసారా, దాన్ని దోపిడీ అని అంటారు. మరి ఈ దోపిడీ డబ్బుతో సాక్షి ఛానల్, సాక్షి పేపరు పెట్టి ఆ పేపర్లో ఇష్టం వచ్చినట్టుగా రాతలు రాసి బ్లాక్మెయిలింగ్ చేసి మరి అవతల వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుతున్నారే,
దాన్ని దోపిడీ అని అంటారు. అంతేకాకుండా భారతీ సిమెంట్స్ పేరుతో మరి వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీలు బాగుండాలి అనే ఉద్దేశంతో ఏళ్ల తరబడి మైనింగ్ సంబంధించిన స్థలాలన్నీ కూడా తీసుకొని దోపిడీ చేస్తున్నారే, దాన్ని దోపిడీ అని అంటారు. ఆ మైనింగ్ సంబంధించిన అన్ని కూడా లీజుకి తీసుకొని మరి దోపిడీ చేశారు కదా, దాన్ని దోపిడీ అని అంటారు. అట్లాగే మద్యపాన నిషేధం పేరుతో మద్యాన్ని డిజిటల్ మార్కెటింగ్ లో అమ్మకుండా ఈరోజు ఆనాడు క్యాష్ లావాదేవీలు చేసి నెలకి 100 కోట్లు పైన బ్లాక్ మనీ సంపాదించారే, దాన్ని దోపిడీ అని అంటారు. మరి ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖపట్నంలో మరి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో 22A కింద చుక్క భూముల కింద ఏయో చూపించి మరి 41,000 ఎకరాలు కొట్టేశారే, దాన్ని దోపిడీ అంటారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.